కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు, కొన్ని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారే కాకుండా వారి ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రధాన సలహాదారుగా పిలువబడేటువంటి వాళ్ళు లేదా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి నేతల మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వారిలోనే ప్రధాన సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు తదితరుల యొక్క పేర్లు కూడా మనం బహిరంగంగా వింటూ ఉన్నాం. సమీపమైన భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ అవినీతి ఆరోపణలు అవ్వచ్చు, ఈ కేసుల విషయంలో ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇలాంటి పెద్దల పేర్లు కూడా చేరతాయా, లేదా ఏవైనా సరే చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశాల్లో వీళ్ళు ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొంటారా అన్నటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గవ ప్రశ్న వేసే ప్రతి సందర్భంలో ముందుగానే నేను చెప్తూ ఉంటాను, రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ రాకూడదు. ఈ రెండు ప్రత్యేకమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తూ ఉంటాయి. రాహు సంఖ్య అయినటువంటి 4 వ్యతిరేకవంతమైన ఫలితాన్ని, కేతు సంబంధమైనటువంటి 7 మరో అంశాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇక వేరే అంకె ఏదొచ్చినప్పటికీ కూడా నేను వాటి ఫలితాన్ని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్న ప్రధాన సలహాదారులు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రముఖ నేతలైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు తదితర ప్రముఖులు కూడా ఈ చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో వీరి పేరు కూడా వెళ్ళే అవకాశం ఉందా, అవినీతి ఆరోపణలు ఏవైనా ఎదుర్కొంటారా, తత్కారణంగా ఏవైనా ఇబ్బందులు ఉండబోతున్నాయి అన్నటువంటిది ప్రశ్న, ఏం జరగబోతుంది అనుకున్నటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకున్నాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి అంశం 5, ఇది బుధుడికి సంబంధించినటువంటి అంశం. బుధుడు అంటే వారసుడు లేదా కుమారుడు, అమాత్యుడు, తత్సమానమైనటువంటి పరిస్థితికి కారణమవుతుంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి నేతలన్నిటికంటే కూడా వీరికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఓ రకంగా చెప్పాలంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క తనయుడైనటువంటి భార్గవరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాని వారు చూస్తుండేవాళ్ళు. వీరి ముగ్గురి మీద ఆరోపణలు వచ్చినా రాకపోయినా చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి కుమారుడు లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి వ్యక్తుల యొక్క పేర్లు అందులో పెడతాయంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క తనయుడైనటువంటి భార్గవ్ గారి యొక్క పేరు అవ్వచ్చు, లేదా ఇలాంటి నేతలకు సంబంధించినటువంటి తనయులు, వారి కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారయుక్తమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు, వారి యొక్క తనయులు లేదా కుటుంబ సభ్యుల యొక్క పేర్లు చట్టపరమైనటువంటి వ్యవస్థలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇదే బుధుడు కుమార స్వరూపంగా, పుత్రుడిగా, అమాత్యుడిగా, వారసత్వ సంబంధమైనటువంటి పరిస్థితిగా, సహోదర వర్గంగా కూడా చెప్తూ ఉంటాం. ఈ రకంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సగోత్రికులైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా చట్టపరమైన న్యాయపరమైన అంశాల్లో మళ్ళీ ఇబ్బందుల్ని ఎదుర్కోబోతున్నట్టుగానే మనం భావన చేయొచ్చు. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సోదరులు, మాజీ మంత్రివర్యులు వైఎస్ వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చిన్నాన, వీరికి సంబంధించినటువంటి మరణం ఒక మిస్టరీగా మారింది.
ప్రత్యేకించి అది హత్యనా సాధారణ మరణమా అంటే సిబిఐ ఇతరులు అందరూ కూడా పోలీస్ వ్యవస్థలన్నీ కూడా నిర్ధారణ చేసింది ఇది ముమ్మాటికి హత్య. ఈ హత్య వెనుక ఎవరున్నారంటే ఇదొక అంతఃపుర కుట్రలాగా కుటుంబ సభ్యులు లేదా అనుచరగణం ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే ఆయన మరణానికి కారణమయ్యారన్నటువంటిది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాట. ఆ కారణంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రస్తుత లోక్సభ సభ్యులు వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సమీపమైన భవిష్యత్తులో తప్పనిసరిగా ఇలాంటి చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇలాంటి కీలకమైనటువంటి నేతలు కొంతమంది న్యాయ సంబంధమైనటువంటి పరిధిలోకి వెళ్ళి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిగతులు సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై.